సంతోషపరచలేదు. ఆ దేవుడు అంటాడు, నాకు వేరైంది మీరేమి చేయలేరు. దేవునిలో ఉండాలి, దేవుని మనలో ఉండాలి. నేను దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన, నీ ఆలోచన, నీ చూపులో, నీ ప్రవర్తన అంతా కూడా దేవుని మీదలో ఉండాలి పిల్లలు. అలాగనే దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, దేవునికి భయపడుకుంటుంటే, దేవుని ప్రేమిస్తుంటే పిల్లలా కృపా క్షేమాలు మన వెంట వెంట వస్తూనే ఉంటుందా. దేవుని సన్నిధిలో ఏముంది? సంపూర్ణ సంతోషం కలదు. హల్లెలూయా. ఈ సంతోషం ఎక్కడ దొరకదు పిల్లలు. దేనా స్తోత్రం. అందుకే మన కీర్తన ద్వారా మన దేవజన చెప్పాడు, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దావీదు అంటున్నాడు, యెహోవా మందిరమునకు వెళ్ళదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి గంతులేసిండు. హల్లెలూయా. కాబట్టి నా ప్రియదేవ, మన సంతోషంతో దేవుని సన్నిధికి రావాలి. బైబిల్ అంటే దేనా స్తోత్రం కలుగాక. ఏమంట? 100వ కీర్తన ఒకసారి చదవనమ్మా. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించండి. హల్లెలూయా. ఎలా సేవించాలంట? సంతోషముతో యెహోవాను సేవించుడి. ఇంకా ఉత్సాహగానము చేయించు ఆయన సన్నిధికి రండి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఉత్సాహగానం చేయించు. సినిమాలకు చూడవాలని అంటున్నాడా? సినిమాకు పోవాలంటే టికెట్ తీసుకొని ఉరుకుతారు, లేట్ అయితే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఉత్సాహంతో అరే సినిమా దీనికి పోతున్నాం. దానికని విడిచింది దేవుని యొక్క సన్నిధి పిల్లలు. ఆమేన్. మన సృష్టికర్తను మనం కలవడానికి వస్తున్నాం. ఆమేన్. మన సృష్టికర్తని కలవడానికి, మన రక్షకుని కలవడానికి, మన ప్రభుతో మనం ఆనందించడానికి వస్తున్నాం. దేనా స్తోత్రం కలుగా. అందుకే అంటాడు, ఉత్సాహగానముతో ఆయన సన్నిధికి రండి. దేవుని సన్నిధికి ఉత్సాహగానంతో రావాలి పిల్లల. దేవుని మందిరానికి పోవాలంటే ఆదివారం వస్తుందంటే సాటర్డేనే మనం ప్రిపేర్ కావాలి. సాటర్డే తయారు, రేపు టైంకి వెళ్ళిపోవాలి నేను. కాబట్టి అన్ని రెడీ చేసుకుందాం, అన్ని ప్లాన్ చేసుకుందాం. అప్పటి నుంచి దేవుడు మనం చూస్తున్నాడు మన హృదయాన్ని. అబ్బా, ఈ బిడ్డ నా పట్ల ఎంత సంతోషం, నా బిడ్డకి నా పట్ల ఎంత సంతోషం, ఆనందం ఉంది. హల్లెలూయా. నా మందిరం అంటే, నా సన్నిధి అంటే ఎంత ఆశ, దాహం. ప్రైజ్ ది లార్డ్. దావీదు ఆశ కలిగి ఉన్నాడు పిల్లలు. ఆమేన్. హల్లెలూయా. దావీదు ఆశ కలిగినాడు. అందుకే దేహం మందిర దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లు. ఆమేన్. హల్లెలూయా. దుప్పి నీటి వాగుల కొరకు ఆశ. దేవా, నా ప్రాణం నీ కొరకు కొట్టుకుంటుంది నాయన. అప్పుడు చూడండి పిల్లలు, ఎట్ల వరకు వస్తాం. ప్రైజ్ ది లార్డ్. మన కడుపు నొప్పి, కాళ్ళ నొప్పులు, రోగాలు, గీగాలు అన్ని తడ పారిపోతాయి. హల్లెలూయా. బికాజ్ వీఆర్ కమింగ్ ఇన్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ లివింగ్ గాడ్. ఆమేన్. హల్లెలూయా. ఇంకేమంటున్నామా? యెహోవాయే దేవుడని తెలుసుకొనిడి. ఆమేన్. హల్లెలూయా. ఏమని తెలుసుకోవాలంటే యెహోవాయే దేవుడని తెలుసుకొనిడి. ఆయనే మనలను పుట్టించాడు. ఆమేన్. పుట్టించిన వలన. ఆమేన్. పుట్టింటికి పోవాలంటే ఎంత ఆశ కదా. పుట్టింటికి పోవాలంటే అయ్యో మా అమ్మాయిల ఇంటికి కదా, ఆయన. ఆమేన్. పుట్టింటికి పోవాలంటే ఎంత ఆశ ఉంటుందో ప్రియులారా. మళ్ళీ అలాగనే ఇది పుట్టిల్లు. ఆమేన్. దేవుని మందిరం అంటే దేవుని పుట్టినిల్లు. హల్లెలూయా. దేవుడు మనల్ని పుట్టించిన స్థలం. ఆమేన్. ఆయనే మనల్ని పుట్టించాను కాబట్టి ఆయన పుట్టినికి సంతోషంగా రావాలంటే, ఇంకా మనము ఆయన వారం, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. వారమంతా మేపాడు మనల్ని. ఆమేన్. హల్లెలూయా. పోయిన వారం అంతా మేపాడు మనల్ని. ఈ రోజు మనం దేవుని స్థుతించాలి గామని. కాబట్టి పిల్ల ఆయనే మనల్ని, ఆయన మేపు గొర్రెలం. ప్రైజ్ ది లార్డ్. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి. పాటలు పాడుకోవడం బదులు కావాలి, ఇంటి గురించి పాటలు పాడుకోవడం బదులు సృష్టిలు అంతా గడబడ సృష్టిలు ఆడాలి. ఇదేంద్రా వీళ్ళు ఇంత ఖుషిగా పోతున్నారు, ఏ పెళ్లికి పోతున్నారమ్మా? ఇది ప్రభు దినము, ఇది ప్రభు ఏర్పాటు చేసిన దినము, ఈ ప్రభు పునరుత్థాన దినము రోజు. హల్లెలూయా. నేను దేవుని మందిరానికి వెళ్ళాలి. ఆమేన్. మేము మా పుట్టింటికి పోతున్నాం, మా నాయన దగ్గరికి వెళ్తున్నాం, మా డాడీ దగ్గరికి వెళ్తున్నాం. హల్లెలూయా. కీర్తనలు పాటు ఆయన వల్ల కృతజ్ఞతాస్తుతులు చెల్లించు ఆయన గుమ్మములలో ప్రవేశించండి. దినా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్.
ఇలాగ జీవించని ప్రియ దేవుని ద్వారా చూడండి, మీ బతుకులు మారకపోతే అడగండి, మీకు నూతన బలం వచ్చేస్తుందా? పక్షిరాజులాగా బలపడతారు. హల్లెలూయా. అందుకే హల్లెలూయా దావీదు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, నా అంతరంగ సమస్తమైన ప్రాణమును ఆయన నామమును సన్నుతించు. ఆయన చేలుచిన మేలులో దేనిని మరొక ఆయనే సమాధులు వచ్చి నీ ప్రాణాన్ని విమోచిస్తున్నాడు. ఆమేన్. కరుణా కటాక్షల్ని కిరీటంగా ధరింపజేస్తున్నాడు. ఆమేన్. నీ రోగాలన్నీ స్వస్థపరుస్తున్నాడు. హల్లెలూయా. తండ్రి తన బిడ్డలు జాలిపడుతున్నాడు. దినా స్తోత్రం. కాబట్టి దేనికి వందనాలు. హృదయపూర్వకంగా దేవుని సన్నిధికి వద్దాం, సంతోషంతో దేవుని ఆరాధిద్దాం, సంతోషంతో దేవుని స్తుతిద్దాం. పిల్లారా, మన దేవుడు నిజమైన హల్లెలూయా సృష్టికర్త అనే దేవుడు. ఆమేన్. ఆయనే మన కన్నాడు, ఆయన మనల్ని పోషిస్తున్నాడు, ఆయన మనల్ని నడిపిస్తున్నాడు, ఆయన మన కాచి కాపాడుతున్నాడు. అందుకే దేవునికి వందనాలు చెల్లిస్తాం. కాబట్టి పిల్లరా, దేవుని యొక్క సన్నిధి అంటే సంతోషం. ఆమేన్. ఎవరు కూడా ఇక్కడ హల్లెలూయా ఏమంటారు దాన్ని విచారంగా కూర్చోకూడదు. దినా స్తోత్రం. ఇది ప్రియులారా దేవునితో సహవాసం చేసే స్థలం, పరిశుద్ధాత్మక నిలయం. ఆమేన్. ఎన్నో నిలయాలు కదా, రైలు నిలయం ఉంది. రైలు నిలయం లేనిది ఈ యొక్క రైలుకి తప్పించిన ఇక్కడ నుంచి మొత్తం ఈ సౌత్ సెంట్రల్ రైల్వేకి ఉన్నటువంటి కంట్రోల్ అంతా ఎక్కడ ఉంటుంది? రైలు నిలయం ఉంటుంది. మన సంఘానికి కంట్రోల్ అంతా ఎక్కడ ఉంటుంది? దేవుని సన్నిధిలో ఉంటుంది. కాబట్టి దేవుని సన్నిధి అంటే గొప్ప దీవెనలు, ఆశీర్వాదాలు పిల్లారు. దినా స్తోత్రం. కాబట్టి దినా స్తోత్రం కలుగాక యు మస్ట్ కమ్ విత్ అన్ ఎక్స్పెక్టేషన్. నేను దేవుని సన్నిధికి పోతున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఆశతో దాహంతో పరిగెత్తుకొని రావాలి. ఆశ దాహం ఉండాలి, ఒక వ్యసనం ఉండాలి. ఇది ఒక వ్యసనంగా చేసుకున్నాను. ఆమేన్. ఆరాధన ఏం చేయాలి? వ్యసనం. ప్రైజ్ ది లార్డ్. తాగటలు చూడండి, 7 గంటలు సాయంత్రం 7 కొట్టుకుంటారు మనిషి. ఎక్కడ తిరిగి ఎక్కడ పోవాలి, కాటర్ తీసుకోవాలి, జల్దీ తాగాలి. ఆమేన్. లేకుంటే తిక్క అయిపోతారు. దానికి వాళ్ళు వ్యసనం అయిపోతారు. దినా స్తోత్రం. సినిమాలు చూసే వాళ్ళు సినిమాలకు వ్యసనం అయిపోతారు. ఆమేన్. కొత్త సినిమా వస్తే అది చూడాలి, అది చూడకపోతే తిక్కని చేస్తే నిద్ర పట్టదు. హల్లెలూయా. ఇలాగ ఎంతో మందికి వ్యసనాలు. ఇది కూడా దేవుని ఆరాధన కూడా వ్యసనం కలిగి ఉండాలి. ఆమేన్. అయ్యో ఆదివారం అంటే ఆరాధన దినం. హల్లెలూయా. ఐ హ్యావ్ టు గో ఇంటు ద ప్రైజ్ ఆఫ్ గాడ్ టు వర్షిప్ అండ్ గ్లోరిఫై గాడ్. ఆమేన్. అందుకే అనుకోండి, అబ్రాహాం అన్నాడు, అన్నా నీ ఇల్లు ఇడిచిపెట్టి వచ్చేసి. ఆమేన్. అబ్రాహాంతో ఏమన్నాడు దేవుడు? నీ జన్మస్థలం, నీ ఇల్లు, ఈడుపు మొత్తం ఇడిచి వచ్చేసాయి, అంతే. హల్లెలూయా. ఎనికి చూడొద్దు. ఆమేన్. హల్లెలూయా. నిన్ను నిత్యముగా ఆశీర్వదిస్తాను. చాలా మంది జీవితాలు ఏంటంటే సగం అటు సగం ఇటు ఉండేసి వాళ్ళని సంతోషపరచాలా, వీళ్ళని సంతోషపరచాలి. బైబిల్ అంటే ఏ వ్యక్తి ఇద్దరు యజమానులను సంతోషపరచలేడు, వాళ్ళ జీవితాలు మునిగిపోతాయి. దినా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుని ధరించుకుంటే దేవుని సంతోషపరిచే వారంగా ఉండాలి. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనం చూస్తే కదా ఆవిడది పిల్లరా, నీవు జనములను విస్తరింపజేయుచున్నావు, వారి సంతోషమును వృద్ధిపరచుచున్నావు. కోతకాలమున మనుషులు సంతోషించినట్లు దోపుడు సొమ్ము పంచుకొని వారు సంతోషించినట్లు వారు నీ సన్నిధిని సంతోషించుచున్నారు. హల్లెలూయా. ఆ దేవుడే పిల్లారా జనములను ఏం చేస్తున్నాడంట? విస్తరింపజేస్తున్నాడు. ఆ దేవుడే ఏం చేస్తున్న వారి సంతోషమును వృద్ధిపరుస్తున్నాడు. దినా స్తోత్రం కలుగాక. అదే చెప్పాను పిల్లారా, దేవుని సన్నిధిలో సంతోషం ఉంది. దినా స్తోత్రం కలుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ లోకంలో ఎక్కడ పోయినా సంతోషం కావాలంటే డబ్బు కావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొంతమంది మందు కొట్టే సంతోషం అని డబ్బు పెట్టేసి మందు కొట్టిస్తారు. ఇంకో మంది ఏం చేస్తారు? 100 రూపాయలు పెట్టి టికెట్ కొంటారు, సినిమాకి పోతారు సంతోషానికి. అక్కడ ఏడేసి హల్లెలూయా హీరోయిన్ చనిపోతే ఏడ్చుకుంటూ బయటకు వచ్చేస్తారు. 100 రూపాయలు పెట్టి ఏడ్చుకుంటూ బయటకు వస్తారు. ఈ లోకంలో డబ్బు పెట్టి ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా ఎంతో మంది పోతారు. డబ్బులు పెట్టి బిర్యానీ మరుసటి రోజు ఏమవుతుంది? మళ్ళా మోషన్ స్టార్ట్ అయిపోతుంది. మళ్ళీ డాక్టర్ దగ్గరికి హాస్పిటల్కి వెళ్ళిపోతారు. బయట ఉన్న సంతోషం ఇది. ఆమేన్. కానీ ఉచితమైన సంతోషం దేవుని యొక్క సన్నిధిలో. ఆమేన్. హల్లెలూయా. దేవుడు అంటాడు, నీ ఇచ్చే శాంతి, నేను ఇచ్చే సంతోషము లోకం ఇచ్చే సంతోషం కాదు. అది ఎల్లప్పుడూ ఉండే సంతోషం, ఎల్లప్పుడూ ఉండే ఆనందం, ఎల్లప్పుడూ ఉండే ఆశీర్వాదం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవులారా, దేవుని సన్నిధిలో మనం ఉంటే మన యొక్క హల్లెలూయా ఏం చేస్తాడు? దేవుడు మన సంతోషాన్ని వృద్ధిపరుస్తాడు. దినా స్తోత్రం కలగా. వారు నీ సన్నిధిని సంతోషించుచున్నారంట. ఆమేన్. మీరు ఎప్పుడైనా చూసారో సౌత్ ఆఫ్రికా వాళ్ళు పిల్లరా
వాళ్ళు వచ్చేప్పుడు చాలామంది కుటుంబాలు వచ్చి నేను వరంగల్ అక్కడక్కడ పోయి వాళ్ళతో కలిసి ట్రాన్స్లేషన్ చేశాను. దినాస్తో సిమ్మి కూడా మరి సాతరకు పోయి వచ్చాడు. వాళ్ళు ఎట్లా చేస్తారంటే ఆరాధన, ప్రైజ్ ది లార్డ్, నాట్యమే నాట్యం, హల్లెలూయా, ఆనందమే ఆనందం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పాట మొదలైందంటే వాళ్ళని కంట్రోల్ చేయడం కష్టం. దేవుని ఆత్మలో సంతోషం వస్తే ఎవరు కంట్రోల్ చేయరు. కొంతమంది చూస్తే పరిశుద్ధాత్మ కూడా ఎగిరి దుంకి కింద పడి చీరలు కూడా ఇరిగిపోయిన కొన్ని. ఆమేన్. ఒకసారి ఒక సహోదరు మేము అందరూ ప్రార్థన చేస్తున్నాం, ఆత్మ వచ్చి నిండిపోయింది, ఆ బ్రదర్ నిండిపోయింది. ఆయన ఏం చేసాడు పాపం, చిన్న పెట్టె, ఒక పెద్ద పెట్టె ముందర పెట్టుకొని దాని మీద ఏది డోలకు లేదు కాబట్టి పెట్టె మీద దందని కొడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆత్మలో అందరూ గట్టిగా కొడుతున్నాడు. 70 కొట్టి ప్రార్థన కళ్ళు తెరిచి చూడగానే ఆ పెట్టె అంతా ముక్కలు అయిపోయింది. అది సంతోషం. కాబట్టి పిల్లరా ఎల్లప్పుడూ ప్రభువు సంతోషించి ఆనందమే, సంతోషమే సగం ఏమంటారు బలం. ఆమేన్, హల్లెలూయా. అందుకొరకు ఈ దినాలు చాలా దగ్గర లాఫింగ్ క్లబ్లు ఓపెన్ చేశారు. ఏం చేశారు? లాఫింగ్ క్లబ్స్, అంటే నవ్వే క్లబ్బులు పెట్టారు. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళ పని నవ్వుతూనే ఉండడం. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఆనందములు ఏముంది అంట, ఎక్కుంటే కింద ముక్క పెట్టుకొని ఎంత తిన్నా పైకి అంటది. ఆమేన్, ఎంత తిన్నా శరీరం అంటది. రోజు క్షీణించిపోతుంటారు. దినాస్తోత, ఎందుకంటే ఆనందం లేదు, సంతోషము లేదు. హల్లెలూయా. దేవుని వాక్యం అంటుంది పిల్లారా, హల్లెలూయా, దేవుని రాజ్యము తినడము తాగడము కాదు కానీ పరిశుద్ధాత్మలో ఆనందం. హల్లెలూయా. దేవుని రాజ్యము తినడం తాగడం కాదు, పరిశుద్ధాత్మలో ఆనందం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి వందనాలు. దేవుని సన్నిధిలో ఆనందిస్తూనే ఉండాలి. దేనా స్తోత్రం కళ్ళం కాక, ప్రైజ్ ది లార్డ్. దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలి? ఆనందిస్తూ గంతులు వేస్తున్నారు. దేనా స్తోత్రం. అందుకే ఇక్కడ వాక్యం అంటే పిల్లారా, దేవా నీవు వారి సంతోషమును వృద్ధిపరుచుతున్నావు. ప్రైజ్ ది లార్డ్. కోతకాలమున మనుషులు సంతోషించు. కోతకాలంలో అందరు సంతోషపడతారు. అబ్బా చేనేం పండిదిరా, ఎంత బాగుంది, ఏమి కంకులు వచ్చాయి, ఎంత మంచి పంట వచ్చింది అని సంతోషంగా పాటలు పాడుకుంటే ఇక పనులు కాడుతూ పాటలు కాడుతూ ఇక కోస్తూనే ఉంటారు. హల్లెలూయా. కాబట్టి కోతకాలం మనుషులు సంతోషం. మనం కూడా కోత కోసుకోవాలి పిల్లలు. మన ఆశీర్వాదాలు, మన దీవెనలు, మన ఆశీర్వాదాలు ఏదైతే దేవుడు ఇచ్చాడో వీ హ్యావ్ టు రీప్ ఇట్. ఆమె మన వాగ్దానాలు స్వతంత్రించుకోవాలి. దేనా స్తోత్రం. బికాస్ వీ డోంట్ నో వాట్ ద ప్రామిసెస్ గాడ్ హస్ ప్రామిస్డ్ ఫర్ us, we are suffering. హల్లెలూయా. దేవుడు వాగ్దానం మనకు తెలియక మన జీవితాల పిల్లలు ఇంకా కిన్నంగా, ఇంకా దుఃఖ వస్త్రాలు ధరించి ఉంటున్నాం. దేనా స్తోత్రం కలుగాక. ఆమేన్. అందుకే పిల్ల దేవుడు అంటాడు, నా ప్రజలు జ్ఞానము లేక నశించిపోతున్నారు. జ్ఞానం ఉండాలి. దేవుని వాక్యానుసారంగా మనకు రక్షణ అంటే ఏంటి, రక్షణ భాగ్యం ఏంటి, రక్షణ ద్వారా వచ్చే ఆశీర్వాదాలు ఏంటి, ఆశీర్వాదాలు ఎలాగ మనం అనుభవించాలి, ఆశీర్వాదాలు ఎలాగ పొందుకోవాలి, ఆశీర్వాదాలు ఇతరులతో పంచుకోవాలి. దేనా స్తోత్రం కలుగాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి పిల్లల దేనా స్తోత్రం. దోపుడు సొమ్ము పంచుకొని వారు సంతోషించినట్లు వారు నీ సన్నిధిని సంతోషించుతున్నారు. హల్లెలూయా. కాబట్టి నా పిల్లలు ఆదివారం అంటే సంతోషంగా దేవుని సన్నిధికి రావాలి, కీర్తనలు పాడుచు రావాలి. ఆమేన్, హల్లెలూయా. సంతోష గానములతో దేవుని సన్నిధికి రావాలి. దేనా స్తోత్రం కలుగాక. కాబట్టి నా ప్రియ దేవుడా ఎల్లప్పుడూ సంతోషం కలిగి జీవిస్తాం. ఆమేన్. దేవుని సన్నిధికి వచ్చి దేనా స్తోత్రం కలుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని సన్నిధిని ఎక్కువగా ప్రేమించాలి. ప్రియ దేనా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. అందుకే మన జీవితంలో దేవుని సన్నిధిని ప్రేమించము కాబట్టి, దేవుని సన్నిధికి ఉల్లాసంతో ఉత్సాహంతో రాం కాబట్టి చాలాసార్లు మన జీవితాల్లో క్షేమం పొందలేకపోతున్నాం, ఆశలు పొందలేకపోతున్నాం, దీవెనలు పొందలేకపోతున్నాం. అందుకే చూడండి పిల్లలు, ప్రసంగి గ్రంథంలో ప్రసంగి ఒక మాట అంటాడు. చదవండి. ప్రసంగి రాసిన గ్రంథము 8వ అధ్యాయం 12వ వచనం. పాపాత్ములు 100 మార్లు దుష్కార్యము చేసి దీర్ఘాయుష్మంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా ఉందురనియు భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు గనుక వారికి క్షేమము కలగదనియు వారు నీడ వంటి దీర్ఘాయువును పొందకపోదురనియు నేనెరుగుదును. ఇక్కడ చూడండి పిల్లల, ఏమంటే దేవుని వాక్యము, దేవుని యందు భయభక్తులు కలిగి
ఆయన సన్నిధికి భయపడి వారు క్షేమముగా ఉంటారా? మన జీవితంలో క్షేమం, శాంతి, సమాధానం కరువైపడడం కారణం ఇదే పిల్లరా. దేవుని సన్నిధిని గురించిన భయం, దేవుని మందిరాన్ని గురించిన భయం, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం దేనా స్తోత్రం కలుగాక. హల్లెలూయా. దేవుని సన్నిధికి వచ్చిన కూడా పిల్లరా భయములే భక్తులే కూర్చుంటారు. దేనా స్తోత్రం, ముచ్చట్లు ఆడగలం, దేనా స్తోత్రం. చాలా మంది హల్లెలూయా సెల్ ఫోన్ పెట్టుకొని సెల్ ఫోన్ చూసుకుంటూ కూర్చోవడం. ఎవ్రీథింగ్ గాడ్ ఇస్ రికార్డింగ్. ఆమేన్. ప్రతిది కూడా దేవుడు ఏం చేస్తున్నాడో రికార్డ్ చేస్తున్నాడు. దేనా స్తోత్రం కలుగా. అందుకే ఇదే అధ్యాయంలో ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం చూసినట్టు ఎలాగుందామో చదవమ్మా. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నేను దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన, నీ ఆలోచన, నీ చూపులో, నీ ప్రవర్తన అంతా కూడా దేవుని మీదలో ఉండాలి పిల్లలు. అందుకే నీవు దేవుని మందిరకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. ఇంకమ్మా బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టం. వారు తెలియకే దుర్మార్గపు పనులు చేయుదురు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకోము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు. కావున నీ మాటలు కొద్దిగా ఉండవలను. విస్తారమైన పనిపాట్ల వలన స్వప్నము పుట్టును. నీవు దేవుని సన్నిధికి అదాచితంగా పలకకూడదు అంట. ఎట్లా నోటికొస్తే అట్లా మాట్లాడకూడదు. గాడ్ ఈజ్ ఇన్ హెవెన్. దేవుడు ఆకాశం ఉన్నాడు, మనము భూమి మీద ఉన్నాం. దేనా స్తోత్రం. కాబట్టి నా ప్రియ దేవుడు దేనా స్తోత్రం. దేవుని సన్నిధిలో భయం ఉండాలి. నీవు దేవుని అందరిపో నీ ప్రవర్తన జాగ్రత్త చూసుకోవాలి. కాబట్టి నా ప్రియ దేవుడు దేనా స్తోత్రం. ఎంతసేపు దేవుని సన్నిధిలో కూర్చున్నా హౌ టు ప్లీజ్ మై గాడ్. నా దేవుని ఎలాగ సంతోషపరచాలి, నా దేవుని ఎలాగ మహిమపరచాలి, నా దేవుని ఎలాగ ఘనపరచాలి, నా దేవుని ఎలాగ మహిమపరచాలి. హల్లెలూయా అనే ఆశతో మనం దేవుని సన్నిధికి రావాలి. ఆమేన్. అప్పుడు చూడండి పిల్లలు, మీ క్షేమం విస్తరిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. కృపాక్షేమాలు మీ వెంట వస్తాయి. ఆమేన్. హల్లెలూయా. మీరు దాని గురించి ప్రయాసపడాల్సిన అవసరం లేదు. ప్రైజ్ ది లార్డ్. మీరు పోతుంటే కృపాక్షేమాలు మీ వెనక కుక్కలాగా వస్తూనే ఉంటాయి. ఆమేన్. పెంచుకునే కుక్కలు ఉంటాయి కదా, మనం పోతుంటే వద్దొద్దంటే ఆయన కొడితే కూడా వస్తూనే వస్తే తోక ఒప్పుకుంటా. ఆమేన్. అలాగనే దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, దేవునికి భయపడుకుంటుంటే, దేవుని ప్రేమిస్తుంటే పిల్లారా కృపాక్షేమాలు మన వెంట వస్తూనే ఉంటాయి. దాని కొరకు ప్రయాసపడాల్సిన అవసరం లేనే లేదు. కాబట్టి నా ప్రియ దేవుడా, అందుకే ఇక్కడ వాక్యం అంటుందంటే దేవుని భయభక్తులు అనే సన్నిధికి భయపడు వారు క్షేమముగా ఉంటారు. ఆమేన్. హల్లెలూయా. క్షేమము ఉంటారు. దినా స్తోత్రం కలగాక. క్షేమం అంటే దాని దగ్గరికి రానే రాదు. కాబట్టి నా ప్రియ దేవుడు దినా స్తోత్రం కలగాక. దేవుని క్షేమం కలిగి ఉందాం. భయముతో భక్తితో జీవిస్తాం. దినా స్తోత్రం. దేవుని మందిరానికి వచ్చేప్పుడు ఆశతో దాహంతో వస్తాం. అన్ని పక్కన పెడదాం. ప్రైజ్ ది లార్డ్. వి షుడ్ కమ్ ఇన్ టు ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ విత్ ఫుల్ ఆఫ్ గ్రాటిట్యూడ్. ఆమేన్. ఓ కృతజ్ఞతాస్తుతులు. దేవుని ఆరాధించాలి, దేవుని స్తుతించాలి, దేవుని మహిమపరచాలి. అలాగొస్తే దీని స్తోత్రం కలగాక మీ క్షేమం ఎంతో విస్తరిస్తుంది. దీని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 40 చదువుకుందామా. మరియు నీకును నీ తరువాత నీ సంతానపు వారికి క్షేమము కలుగుటకై నీ దేవుడైన యెహోవా సర్వకాలము నీకిచ్చుచున్న దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన కట్టడలను ఆజ్ఞలను నువ్వు గైకొనవలెను. నీకును నీ తర్వాత నీ సంతానపు వారికి క్షేమము కలుగుటకై. హల్లెలూయా. మన తర్వాత మనకు క్షేమం, మన తర్వాత మన పిల్లలకు క్షేమం కలగాలంటే దినా స్తోత్రం. దేవుని భయభక్తులు కలిగి ఉండాలి, దేవుని మార్గాల్లో నడవాలి, దేవుని కట్టల్లో ఆజ్ఞలు నెరవేర్చాలి, దేవుని సన్నిధికి భయపడాలి. హల్లెలూయా. దేవుని సన్నిధికి రావాలి. దేనా స్తోత్రం కలుగాక. కాబట్టి నా ప్రియ దేవుడు అలాగా మన పిల్లతల క్షేమం కలిగి జీవిస్తాయి. ఆమేన్. దేవుని సన్నిధి ఎప్పుడు నెగ్లెక్ట్ చేయొద్దు పిల్లలు. దేనా స్తోత్రం. పరిశుద్ధ దినం రోజు
దేవుని సన్నిధిలో పరిశుద్ధ అలంకరణ ధరించి దేవుని సన్నిధికి రావాలి, దేవుని ప్రేమించాలి, దేవుని గణపరచాలి. అప్పుడు చూడండి పిల్లలు, మనకు క్షేమం, మన పిల్లల క్షేమం, అన్నిట్లో సక్సెస్ ఉంటుంది, అన్నిట్లో శాంతి సమాధానాలు దీవెనలు ఉంటాయి. దేనా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. అదే ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 20వ వచనం కూడా చూసినట్లయితే రాబడి చూడమ్మా. నీవు యెహోవా దృష్టికి యుక్తమైన దానిని చేసినందున నీకు నీ తరువాత నీ సంతతి వారికి మేలు కలుగునట్లు దాన్ని తినకూడదు. ఆమేన్. దేవుని దృష్టికి అనుకూలమైంది, యుక్తమైన దాన్ని చేసినందున నీ తరువాత నీ సంతతి మేలు కలుగునట్లు అంట. కాబట్టి నా ప్రియదేవుని దినా స్తోత్రం. కొన్ని తినేవాటి తాగేటి అవి కూడా బైబిల్లో రాయబడిన దినా స్తోత్రం కలను గాక. కాబట్టి మనకు క్షేమం కలగాలి, మన పిల్లల క్షేమం అంటే దేవుడిని నిషేధించి తినకూడదు, దేవుని నిషేధించి తాగకూడదు దినా స్తోత్రం. దేవుని చేసిన ఆజ్ఞలను మనం పాటించకూడదు దినా స్తోత్రం. దేవుడు చెప్పిన మాటలు జాగ్రత్తగా వినాలి దినా స్తోత్రం కలను గాక. ఆమేన్. కాబట్టి పిల్లలు అప్పుడు మనకు క్షేమం కలుగుతుంది దినా స్తోత్రం కలను గాక. ఇంకెక్కడ యెషయా గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం చదవమ్మా. యెషయా గ్రంథం మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము. వారు తమ క్రియల ఫలము అనుభవింతురు. దుష్టులకు శ్రమ వారి క్రియల ఫలము వారికి కలుగును. నా ప్రజల విషయమై నేనేమందును బాలురు వారిని బాధ పెట్టుచున్నారు, స్త్రీలు వారిని ఏలుచున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా ప్రియదేవుడు ఏమంటున్నాడు ఇక్కడ, మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము. వారు తమ క్రియల ఫలము అనుభవిస్తారు దినా స్తోత్రం కళ్ళు గాక. ఎవరి క్రియల ఫలం వాళ్ళు అనుభవిస్తారు దినా స్తోత్రం కళ్ళు గాక. కాబట్టి ప్రభు అంటున్నాడు పిల్లరా, నీతిమంతులకు ఏం కలుగుతుందంట, మేలు కలుగుతుంది దినా స్తోత్రం కళ్ళు గాక. హల్లెలూయా. నీతిమంతులకు మేలు కలుగని వారితో చెప్పుమని దేనికి వాక్యం సెలవిస్తా ఉంది దినా స్తోత్రం. ఎప్పుడైతే మనిషి జీవితంలో క్షేమము, శాంతి, సమాధానం ఉంటుంది దినా స్తోత్రం, ఆటోమేటిక్గా సంతోషం వచ్చేస్తుంది. కాబట్టి నా ప్రియ దేవుడు దినా స్తోత్రం కలుగాక. దేవుడు మనల్ని ప్రేమించే దేవుడు, మనం క్షేమంగా ఉండాలి. అందుకే దేవుడు మనల్ని ప్రేమించి పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారమోసుకులారా నా యొద్దకు రండి. ఎంతవరకు కన్నీళ్లు గారుస్తారు, ఎంతవరకు కన్నీళ్లతో ఉంటారు, ఎంతవరకు రోగాలతో ఉంటారు, ఎంతవరకు బాధలతో ఉంటారు, ఎంతవరకు సమస్యలు ఉంటారు, నా యొద్దకు రండి అంటున్నాడు. హల్లెలూయా. టు డెలివర్ us. ఆమేన్. మనం విడిపించడానికి దేనా స్తోత్రం కలుగాక, మనకు ఆనందం ఇవ్వడానికి దేనా స్తోత్రం కలుగాక. అందుకే చూడండి యెషయా గ్రంథము 25వ అధ్యాయం 18వ వచనం చూడమ్మా. మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. ప్రభువైన యెహోవా ప్రతి వారి ముఖము నుండి బాష్ప బిందువులను తుడిచివేయును. భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును. ఇలాగు జరుగునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. హల్లెలూయా. మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. ఆమేన్. ప్రతిది మన జీవితంలో మనకు దారి తీసేది మరణానికి. ఆమేన్. రోగం వచ్చిన మరణానికి, చింత వచ్చిన మరణానికి, కృంగిపోవడం మరణానికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జీవితంలో గుక్కాల మరణానికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కానీ ఇక్కడ బైబిల్ అంటుంది పిల్లరా, మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేయునంట. ఆమేన్. హల్లెలూయా. ప్రభువైన యెహోవా ప్రతి వాని ముఖము మీద బాష్ప బిందువులను తుడిచివేయను. ఆమేన్. దేవుని సన్నిధికి వచ్చినాక కన్నీళ్ళు అని ఏమైపోతాయి? దేవుడు ఎప్పుడు కూడా తన పిల్లలు కన్నీళ్ళు నాకు ఇష్టం లేదు. ఆమేన్. ఆనందంగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఎల్లప్పుడూ ప్రభునందు ఏం చేయాలి? ఆనందించాలని దేవుని యొక్క ఉద్దేశం. దేని ఆ స్తోత్రం కలగాక. సైతాన్ కానిపోయినట్టు ఎప్పుడు కూడా నేర్పియాలి. ఏదో సమస్యలు తేవాలి, ఏదో కుటుంబ రోగాలు తేవాలి, కుటుంబంలో ఏదో ఆర్థిక ఇబ్బందులు తేవాలి, ఏదో కాకుండా ఆటంకపరచాలి. దేని ఆ స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాటన్నిటిని కొట్టేసే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రతి వారి ముఖం మీద బాష్ప బిందువును ఆయన తుడిచివేయును. భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును. ఆమేన్.
మన నిందను ఆయన మొత్తుకున్నాడు పిల్లల దినాస్తోత్రం. మన నింద ఆయన అనుభవించాడు, మన నిందను తీసివేడు ఆయన దినాస్తోత్రం కలగాక. కాబట్టి నా ప్రియ దేవుని దినాస్తోత్రం కలగాక. దేవుని సందులో మనం ఉందాం, దేవుని ఆశీర్వాదం పొందుకుందాం, నిత్యానందం. హల్లెలూయా. 21 రోజులు మనం ప్రార్థన చేసుకున్నాం, ఉపవాస ప్రార్థన. ఆఖరి రోజు ఏం చేసి ఆనంద తైలాభిషేకం. ఆనందం ఇంకా మళ్ళా పోకూడదని తైలాభిషేకం. ఆమేన్. ఎల్లప్పుడూ ఆనందిస్తూనే ఉండాలి ప్రభువులు. ఆమేన్. ఎన్ని సమస్యలు వచ్చినా మనం ఆనందిస్తూనే ఉండాలి. ఆమేన్. అప్పుడు ఆనందిస్తుంటేనే ఏమవుతుంది, అప్పుడు సంఖ్యలన్నీ తెగిపోతాయి. కాబట్టి నా ప్రియమైన కన్నీళ్లు తుడవడానికి యేసయ్య దిగి వచ్చాడు, నీ రోగాలు తీసేయడానికి యేసయ్య వచ్చాడు, నిన్ను ఆరోగ్యంగా ఉంచడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు, నిన్ను సంతోషంగా సమాధానం చేయించాడు. దేనా స్తోత్రం కలుగా. కాబట్టి దేనికి వందనాలు చెల్లిస్తాం. అదే యెషయా గ్రంథం 65:19 గురించినది పిల్లారా, చదవండి. నేను యెరూషలేమును గూర్చి ఆనందించేదను, నా జనులను గూర్చి హర్షించేదను, రోదన ధ్వనియు విలాపధ్వనియు దానిలో ఎక్కని వినపడవు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు పిల్లారా, ఈ సంఘానికి వాగ్దానం చేస్తూ ఏమంటున్నాడు, రోదన ధ్వనియు విలాపధ్వనియు దానిలో ఇకను వినబడదు. హల్లెలూయా. 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 ఇంకామా, అక్కడ ఇకను కొద్ది దినములే బ్రతుకు శిశువులు ఉండరు. అక్కడ ఇకను కొద్ది దినములే బ్రతుకు శిశువులు ఉండరు. కాలము నిండని ముసలివారుండరు. బాలురు 100 సంవత్సరాల వయసు గలవారై 100 సంవత్సరముల వయసు గలై చనిపోవుదురు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఆ బాలులు అంట, పిల్లలు ఎన్ని రోజులు ఉంటారంట, 100 సంవత్సరాల వయసు గలై చనిపోతారు. ఆమేన్. ఎందుకంటే దేవుని ఆనందం సంతోషం దేనా స్తోత్రం కలగా. అది బలం ఇస్తుంది పిల్లలు, ఆయుష్ను పొడిగిస్తుంది. సంతోషం ఏమిస్తుంది, ఆయుష్ను పొడిగిస్తుంది అంట. ఆమేన్. అవతాతలైన వారికి మనమలు చూస్తే వాళ్ళకి ఏమవుతుంది, ఆయుష్ పెరిగిపోతుందంట. మనమలు ఆడుతుంటే వాళ్ళ ఆయుష్ పెరుగుతూ ఉంటుంది. దేనా స్తోత్రం కలుగాక. హల్లెలూయా. ఎందుకంటే ఆనందం ఉంటుంది. దేనా స్తోత్రం కలుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకా అంటామా, పాపాత్ముడై శాపగ్రస్తుడు సైతము 100 సంవత్సరములు బ్రతుకును. జనులు ఇల్లు కట్టుకొని వాటిలో కాపురముందురు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇవన్నీ ప్రియులారా సంఘానికి వాగ్దానాలు. ఆమేన్. నీ కన్నీళ్లు దేవుడు చూసి చేస్తాడు, నీ విలాపానికి ప్రతిగా ఆనందం ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. జనులు ఇల్లు కట్టుకొని వాటిలో కాపురముందురు. ద్రాక్ష తోటలు నాటి వాటి ఫలములు అనుభవింతురు. వారు కట్టుకున్న ఇళ్లలో వేరొకరు కాపురం ఉండరు. వారు నాటుకున్న వాటి వేరొకరు అనుభవించరు. జనుల ఆయుష్షు వృక్షాయుష్ అంత అవుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. వృక్షాలు ఎన్ని సంవత్సరాలు తెలుసా పిల్లరా? వృక్షాలు వందల వేల సంవత్సరాలు ఉంటాయి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు అంటాడు, నా జనుల ఆయుష్ను వృక్షాయుష్గా. మీకు తెలుసలేదు, యేసు ప్రభు ప్రార్థన చేసిన ఆ యొక్క హల్లెలూయా ఒలివల కొండ మీద ఉన్న చెట్లు ఇప్పటికి ఉన్నాయండి. యేసు ప్రభు ఒలివ కొండకై ప్రార్థన చేసి ఆ చెట్లు 2000 సంవత్సరాలు అయిపోయినా ఇంకా ఉన్నాయంట. వృక్షాలకు అంత ఆయుష్. దేవుడు అంటాడు, నా జనుల ఆయుష్ నేను వృక్షాయుష్గా చేస్తాను. ఆమేన్. ఇంకేమంటున్నామా, నేను ఏర్పరచుకునే వారు తాము చేసుకున్న దాని ఫలమును పూర్తిగా అనుభవింతురు. వారు వృధాగా ప్రయాసపడరు. ఆకస్మికంగా కలుగు అపాయములందుటకే పిల్లలను కనరు. వారు యెహోవా చేత ఆశీర్వదించిన వారాగుదురు. వారి సంతానపు వారు వారి యొద్దనే ఉంటారు. ఎంతో మంది పిల్లలు ఏం చేస్తారు, వెళ్ళిపోతారు బయటికి. ఆమేన్. తల్లిదండ్రుల పిల్లలు ఉండరు, కానీ పిల్లలంట వాళ్ళ దగ్గర నుండి వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తారు, చూసుకుంటారు. దట్ ఈస్ ఆల్సో వన్ బ్లెస్సింగ్. కాబట్టి వారి సంతానపు వారి యొద్దనే ఉందురు. వారికి ఇలాగున జరుగును. వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను. వారు మనవి చేయుచుండగా ఆలకించేదను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు పిల్లారా. ఆమేన్. దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని సన్నిధికి భయపడుతూ పిల్లారా, దేవుని ప్రేమిస్తూ దేవుని వాగ్దానం జీవిస్తే ఎన్ని ఆశీర్వాదాలు చూడండి. దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా, హల్లెలూయా. అన్ని దేవుడు ఇస్తాడు ప్రియ దేవుని దిన స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. దేవుని ప్రామిసెస్ అంటే ఎట్లా అంటే గాడ్స్ ప్రామిసెస్ నాట్ డినైడ్ బట్ ఇట్ డిలేడ్. ఆమేన్, హల్లెలూయా. దేవుని వాగ్దానం ఆలస్యం కావచ్చు కానీ దేవుడు దాన్ని తిరస్కరించేవాడు కానే కాడు. ఆమేన్. కొంచెం ఆలస్యం అయితే ప్రైజ్ ద లార్డ్. అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు. ఎన్ని రోజులు చూశాడు అబ్రహాము? 25 సంవత్సరాలు. ఆమేన్. 70 సంవత్సరాలు నీకు సంతానం ఇస్తా అంటే ఆయన ఏం చేసి 100 సంవత్సరాలకు వెయిట్ చేశాడు. దట్ ఈస్ ద పేషెన్స్. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. కాబట్టి పిల్లల ఇన్ని వాగ్దానాలు చేస్తున్నాడు. దినా స్తోత్రం కలుగా. మనం ప్రార్థన చేస్తున్నామో ప్రార్థన దేవుడు వినేస్తాడు. దినా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రవక్త అయిన హల్లెలూయా ఏలియా ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ప్రార్థన చేస్తున్నాగానే ఇంకా ఆపు కూడా అగ్ని దిగి వచ్చేసింది. ఆమేన్, హల్లెలూయా. అది దేవుని బిడ్డల యొక్క శక్తి పిల్లల. దినా స్తోత్రం. ఆమేన్. కాబట్టి దేనికి వందనాలు చేస్తారు పిల్లరా? దేవుని భయభక్తుల్లో జీవిస్తాం. దేవుని సన్నిధిని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకండి. దినా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. చాలా మట్టుకు మన జీవితంలో దేవుని సన్నిధి నెగ్లెక్ట్ చేసే మనం క్షేమం పోగొట్టుకుంటున్నాం. క్షేమం మన నుంచి దూరం అయిపోతా ఉంది. దినా స్తోత్రం కలగా. కాబట్టి నా ప్రియ దేవుని దినా స్తోత్రం కలగాక దేవునికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా పిల్లరా. మన దేవుడు గొప్ప దేవుడు. ఆయన ప్రజలు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. ఆయన సంఘం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నిట్టూర్పు దుఃఖాలు వెళ్ళిపోవాలి. దినా స్తోత్రం. సంతోషం, ఆనందం, కేకలు. ఆమేన్. బికాజ్ దేర్ ఇస్ ఎ జాయ్ ఆఫ్ సాల్వేషన్. ఓ హల్లెలూయా. రక్షణ ఆనందం వల్ల ఉంది పిల్లరా. జీవం వల్ల ఉంది. ప్రైజ్ ద లార్డ్. దేవుని శక్తి వల్ల ఉంది. హల్లెలూయా. ఎక్కడ పోయినా వాళ్ళు గుర్తించబడతారు. ఆమేన్. కాబట్టి నా ప్రియ దేవుని దినా స్తోత్రం కలుగాక. పిల్లలు సైతం 100 ఏళ్ళు బతుకుతారంట. కాబట్టి ప్రియ దినా స్తోత్రం. దేవుడు మన పాపశవిని తుడిచే దేవుడు. దినా స్తోత్రం కలుగాక. ప్రైజ్ ద లార్డ్. కన్నీళ్ళు అంటే ఎప్పుడున్నో పిల్లలు. ఆమేన్, హల్లెలూయా. మన ప్రాబ్లం, మన సమస్య ఒకటి ఏంటంటే మనం కాగానే ఇమ్మీడియట్ మనకు అంతే ఏం కావాలి? ఇన్స్టాంట్ కావాలి. ఆమేన్. ఇన్స్టాంట్ అంటే పటాపట అయిపోవాలి. అప్పుడు ఈ ప్రార్థన చేయాలి అప్పుడే అయిపోవాలి. హల్లెలూయా. అలా కాదు, కొన్ని అయితే కానీ కొన్ని కావు. ప్రైజ్ ద లార్డ్. కొన్ని టైం పడుతుంది. దినా స్తోత్రం కలుగాక. కాబట్టి పిల్లలు ఇన్స్టాంట్గా దేవుడు అలా ఏనాటి దేవుడికి ఆజ్ఞలు ఎలా అంటే క్రమక్రమంగా వాళ్ళు అభివృద్ధి పరుస్తాడు. ఆమేన్. క్రమక్రమంగా ఏం చదవనండి ఫస్ట్ సెకండ్ దాకా అక్కడ 10th వేసేయమనుకో. 10th వేస్తే చదువుతారేమన్నాడు. ఆయనకి ఫౌండేషనే లేదు. ఆమేన్. పునాదులు లేకపోతే గట్టిగా నిలబడదు ప్రియులారా. కాబట్టి దేనా స్తోత్రం కలుగాక. మనం కూడా గట్టిగా ఆత్మీయ పునాది వేసుకోవాలి. పునాది మీద కట్టబడాలి. దేనా స్తోత్రం కలుగాక. దేవునిలో ఆనందించాలి, దీవించబడాలి. దేనా స్తోత్రం కలుగాక. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి పిల్లలు దేనా స్తోత్రం కలుగాక. దేవునికి వందనాలు చెల్లిద్దాం. దేనా స్తోత్రం కలుగాక. ప్రైజ్ ద లార్డ్. దేవుని ప్రేమిస్తాం, దేవుని సన్నిధిని ప్రేమిస్తాం. అప్పుడు మనం ఎల్లప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉంటాం. ప్రియ దేవుని దినా స్తోత్రం కలుగాక. ప్రైజ్ ద లార్డ్. ప్రకటన 7వ అధ్యాయం 17వ వచనంలో చూసినట్టు రాయబడి చదవండి. ఏలయనగా సింహాసన మధ్యమండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రతి కన్నీళ్లు తుడిచే దేవుడు ఆ దేవుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. కన్నీళ్లు గార్చాను. ప్రైజ్ ద లార్డ్ అని చూసి దేవుడు అమ్మా ఎందుకు ఏడుస్తున్నా? మార్త ఏడుస్తా ఉంటే మార్త ఈయన కూడా ఏడ్చాడు. యేసయ్య ఆయన కన్నీళ్లు చూస్తే కరిగిపోయే దేవుడు. కాబట్టి నా ప్రియ దేవుడు, మన దేవుడు కన్నీళ్లు చూసి కరిగిపోయే దేవుడు. ఆమేన్. ఒక తల్లి బైబిల్ గ్రంథం చూసినట్లయితే ఒక్కగానొక్క కొడుకు పిల్లలు ఆయన మీద ఆశ పెట్టుకుని ఎంతగానో పెంచింది. లాస్ట్కి ఇప్పుడు పిల్లగాడు చనిపోయాడు. చనిపోతే పాపం విధవరాలు, భర్త లేడు, ఇంకా వేరే పిల్లలు, ఒక్కడే పిల్లగాడు. ఆశాజ్యోతున్న పిల్లగాడు కూడా ఆరిపోయాడు. ఆమేన్. ఆమె కొట్టుకుంటూ ఎదలు కొట్టుకుంటూ ఏడుస్తూ ఉంటే ప్రజలంతా పాపము ఏడుస్తూ ఉన్నారు. గుంపు ఏడుస్తా పోతా ఉంటే యేసయ్య ఎదురొచ్చాడు. ఆమె రోదన చూసి, ఆమె కన్నీళ్లు చూసి హల్లెలూయా ఆయన ప్రాసెస్ ఆపాడు. ఆగండి అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మా ఎందుకు ఏడుస్తున్నావు? ప్రైజ్ ద లార్డ్. ప్రజలు చెప్తున్నా, అయ్యా ఒక్కగానొక్క కొడుకు పాపం ఆమె ఎంతో కష్టపడి పెంచుకో, ఎంతో అల్లారు బుద్ధిగా పెంచుకో. కాబట్టి అని he was moved with compassion. ఆమేన్. ఆయన హృదయం కనికరంతో కదిలిపోయింది. పిల్లల పోయి పాడని ముట్టుకున్నాడు. ఆమేన్. పాడని ముట్టుకొని చిన్నవాడా లే అనగానే పిల్లవాడు ఏం చేశాడు? లేచి కూర్చున్నాడు. హల్లెలూయా,
ప్రైజ్ ది లార్డ్. మన దేవుడు నిరీక్షణ ఇచ్చే దేవుడు మన దేవుడు. ఆమేన్. అసాధ్యం అనుకున్నది సాధ్యపరిచే దేవుడు మన దేవుడు పిల్లలు. ఆమేన్. మన బ్రతుకులు తారుమారు చేసే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. అందుకనికి ఆ ప్రభు మనం చూడాలి, ఆయన భయభక్తి ఉండాలి, ఆయన మార్గాలు నడవాలి, ఆయన సన్నిధిని ప్రేమించాలి, ఆయన హత్తుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేర్ షుడ్ నాట్ బి ఎనీ ఇంటెన్స్ బిట్వీన్ యూ అండ్ యువర్ డాడీ ఫాదర్. హల్లెలూయా. నీ తండ్రికి నీకు మధ్యలో. హల్లెలూయా. ఆయన కనికరం గల దేవుడు. పిల్లల దిన స్తోత్రం కలుగాక. కాబట్టి పిల్లల దిన స్తోత్రం. మన ప్రతి కన్నీటి బాష్పబొందున ఆయన తుడిచివేసే దేవుడు. ఉదయకాలం అలాంటి దేవుని సందుకు వచ్చాం పిల్లరా. ఏదో రాళ్ళ రప్పల దగ్గరికి మనం రాలేదు. ప్రైజ్ ది లార్డ్. రాయి రప్పల దగ్గర రాలేదు. దిన స్తోత్రం కలుగాక. జీవం గల దేవుని మందిరంలోకి వచ్చాం. ఆమేన్. జీవము గల దేవుని సందులోకి వచ్చాం. ప్రైజ్ ది లార్డ్. మన కన్నీళ్లు చూసే దేవుని సందుకు వచ్చాం. మన పరిస్థితులు ఎరిగిన దేవుని సందుకు వచ్చాం. హల్లెలూయా. మన స్థితిగతులు మార్చే దేవుని సందుకు వచ్చాం. మన కన్న తండ్రి దగ్గరకు వచ్చాం. హల్లెలూయా. ఆయన సన్నిధిలో మన కాలగతులు ఉన్నాయి. ఆమేన్. హల్లెలూయా. ఆ దేవుడు అంటాడు, నాకు వేరైంది మీరేమి చేయలేరు. హల్లెలూయా. మనము దేవునిలో ఉండాలి, దేవుని మనలో ఉండాలి. అప్పుడు చూడండి పిల్లల దిన స్తోత్రం. నీకు క్షేమము, ఆశీర్వాదాలు, దీవెనలు ఉంటాయి. దినా స్తోత్రం కలుగాక. కాబట్టి నా ప్రియ దేవుని దినా స్తోత్రం. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధిని భయపడి వారు క్షేమంగా ఉంటారు. ఆమేన్. వారి కుటుంబాలు క్షేమంగా ఉంటాయి. దినా స్తోత్రం కలుగాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. క్షేమం ఉంటే మనం ఏం చేస్తాం? అభివృద్ధి చెందుతాం, విస్తరిస్తాం, సంతోషంగా ఆనందంగా ఉంటాం. దినా స్తోత్రం కలుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓ ఆ దినాల్లో పాతకాలంలో సంఘాలు క్షేమము కలిగిన ఆయన. హల్లెలూయా. క్షేమం కలిగి సమాధానం కలిగి రోజు రోజు విస్తరిస్తూనే ఉన్నాయంట. దినా స్తోత్రం కలుగా. కాబట్టి నా ప్రియ దేవుని దినా స్తోత్రం. ఆ దేవుని సన్నిధి మనం ప్రేమిస్తాం, ఆయన సన్నిధికి వస్తాం. దినా స్తోత్రం. ఆయన సన్నిధిలో గడుపుదాం. దినా స్తోత్రం. వి గివ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ టు గాడ్స్ ప్రెసెన్స్. ఆమేన్. దేవుని సన్నిధికి మొదటి స్థానం ఇవ్వాలి. దినా స్తోత్రం కలుగాక. కాబట్టి పిల్లల దినా స్తోత్రం. ఆయన మన కన్నీళ్లు చూసే దేవుడు. ఆమేన్. 2 రాజుల గ్రంథము 22వ అధ్యాయం 19వ వచనం చూసినట్లయితే రాబడింది పిల్లరా. ఇశ్రాయేళ్ల దేవుడైన యెహోవా, ఇశ్రాయేళ్ల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ స్థలము పాడగుననియు దాని కాపురస్తులు దూషణాస్పదులగుదురనియు నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి మెత్తని మనసు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వము ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి గనుక నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను. నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి గనుక. ఆమేన్. ఇదే కాలం ఏ కన్నీళ్లతో నీ వచ్చావు కుమార్తె? ఐ డోంట్ నో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు ఆ కన్నీళ్లు చూసే దేవుడు. ఆమేన్. కన్నీళ్లు చూసే దేవుడు పిల్లరా. కన్నీళ్లు చూసి కన్నీళ్లు తుడిచే దేవుడు మన దేవుడు. దినా స్తోత్రం కలుగాక. ఇక్కడ పిల్లల దినా స్తోత్రం. రాజు ఏం చేశారంట? దీనత్వం. యెహోవా సన్నిధిని దీనత్వము ధరించుకొని నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు విడిచితివి గనక నీవు చేయు మనవి నేను అంగీకరించి ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుడు దినా స్తోత్రం. దేవుని సన్నిధికి వచ్చిన మనం దినా స్తోత్రం. భయంతో భక్తి వద్దాం. దేవుని సన్నిధిలో భయంతో భక్తి కూర్చుందాం. సంతోషంగా దేవుని సన్నిధికి వద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా మంది జీవితాలు చూడండి పిల్లరా, ఎప్పుడు చూడు ఏడుపులు, కొట్లాటలు, ఏడుపులు, గొడవలు. బికాస్ దే డోంట్ నెగ్లెక్ట్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ఆమేన్. దేవుని సన్నిధి ఏం చేస్తారు? నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిర్లక్ష్యం చేస్తారు. దినా స్తోత్రం కలుగాక. అందుకే బైబిల్ అంటే పిల్లలు, యెహోవా కార్యములు అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడు అవుతాడని బైబిల్ ఉంది. హల్లెలూయా. అశ్రద్ధ మన జీవితంలో ఉండకూడదు, శ్రద్ధతో ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. శ్రద్ధగా దేవుని సన్నిధికి రావాలి. ఆశతో దాహముతో దేవుని సన్నిధికి పరిగెత్తుకొని రావాలి. దేవుని కొరకు, దేవుని మహిమ కొరకు. కాబట్టి పిల్లల దినా స్తోత్రం కలుగాక. ఎల్లప్పుడూ దేవుని సన్నిధికి భయముతో భక్తితో దేవుని ప్రేమిస్తాం. దేవుని సన్నిధిని ప్రేమిస్తాం. హల్లెలూయా. క్షేమం కలిగి ఉందాం, సంతోషంగా జీవిస్తాం, ఆనందంగా బ్రతుకుదాం. చూడ అదే మనకు ఆరోగ్యం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అదే మనకు ఆరోగ్యం. ఆయుష్స్తుంది, ఆరోగ్యం ఇస్తుంది, సంతోషం ఇస్తుంది, ఆనందం ఇస్తుంది. ఆమేన్. అందుకే పౌలు అన్నాడు, ఆనందించుడు మరలా చెప్పుదును
ఫిలిప్పు 4:4 అంటాడు. ప్రైజ్ లార్డ్. ఆయన రాసేటప్పుడు ఎక్కడున్నాడు? ఆయన చిరసాలలో ఉన్నాడు. ఆయన ఆనందించడానికి ఇదే లేదు, కన్నీళ్ళతో ఉన్నాడు, దుఃఖాలు ఉన్నాడు, కానీ ఆనందించమని చెప్తున్నాడు. దేనా స్తోత్ర కళ్ళం కాక దేవుని సన్నిధిలో ఆనందం ఉంది పిల్లారా. ఆమేన్, హల్లెలూయా. అది గ్రహించిన పౌలు శిలాసులు ఏం చేశారు? చెరసాలలో ఆనందిస్తున్నారు, సంతోషిస్తున్నారు. సంఖ్యల మధ్యలో కట్లు, బంధకాలు, కఠినమైన సమస్య, ఆమేన్, అయినా కూడా దే ఆర్ రిజాయిసింగ్. దేవుని సన్నిధిలో ఆనందిస్తే పిల్లారా ఏ సమస్య అనేది అది ఒక ఆయుధం. ఇట్ ఈస్ ఓన్లీ వన్ విప్పన్. ఆమేన్, జాయ్ ఇస్ ద విప్పన్. ఎరికో గొడవలు పిల్లారా దేవుని ప్రజలు ఓన్లీ చుట్టూ తిరిగారు, స్తుతించుకుంటా, దేవుని ఆరాధించుకుంటా. హల్లెలూయా. వాళ్ళు ఏం చేయలేదు, దాంట్లో గ్రానైట్స్ పెట్టలేదు, దాంట్లో బాంబులు పెట్టలేదు, దాన్ని కొలాబ్ ఏం చేయలేదు, ఓన్లీ స్తుతిస్తూ తిరుగుతున్నారు. ఆమేన్. ప్రజలందరూ కేకలేయగలే హల్లెలూయా. దుర్గాలు కూలిపోయి. ఆమేన్. అందుకే గట్టిగా ప్రార్థన చేయండి అమ్మా, గట్టిగా ఆరాధించండి, గట్టిగా దేవుని పాడండి. హల్లెలూయా. ఆమేన్. దుర్గాలన్నీ పటపట పటపట కూలిపోతాయి. ఆమేన్, హల్లెలూయా. మన దేవుడు స్తుతుల మధ్యలో సింహాసనం వేసే దేవుడు. ఆమేన్. మనం ఎప్పుడైతే స్తుతుల సింహాసనం వేస్తామో దేవుడు మన మధ్యలోకి దిగి వచ్చేస్తాం. చూడండి, రోగాలు అవంతగా బాగైపోతాయి. ఆమేన్. దయ్యాలు అవంతగా పారిపోతాయి. హల్లెలూయా. దేవుడి శక్తి బలం మన మీదకి దిగి వస్తుంది. కాబట్టి దేవుని సందులో ఎల్లప్పుడూ మనం సిద్ధంగా ఉండాలి, భయపడుకుంటా రావాలి. దేవుని సంధికి క్షేమం కలిగి బ్రతకాలి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మంచి దీర్ఘాయుష్ కలిగి అందరు జీవించాలి. అందుకే ఒక మాట చదివి ఆమోస్ గ్రంథం 4:12 చూసినట్టయితే, కాబట్టి ఇశ్రాయేలీయులారా మీ ఎడల నేను ఇలాగనే చేయుదును గనుక, మీరు ఇలాగ చేదురు గనక ఇశ్రాయేలీయులారా మీ దేవుని సన్నిధి కనబడుటకై సిద్ధపడుడి. ఆమేన్. ఎన్నిసార్లు చెప్పినాను, వితౌట్ ప్రిపరేషన్ యూ కెనాట్ ప్రెజెంట్ యువర్ సెల్ఫ్. సిద్ధపడకుండా మనం దేవునికి బాగోలేదు. కాబట్టి దేవుని సన్నిధికి మనం ఏం చేయాలి? సిద్ధపడి రావాలి. ఆమేన్. దేవుని మందిరం కోసం మనం ఏం చేయాలి? సిద్ధపడి రావాలి. పరిశుద్ధ ఆలంకాలు ధరించిన వారమై, పరిశుద్ధాత్మతో నింపబడ్డ వారమై, పరిశుద్ధాత్మతో నడిపించబడ్డ వారమై దేవుని సన్నిధికి సిద్ధపడి రావాలి. సిద్ధపడి వచ్చాలంటే ఎవరు? బుద్ధిగల కన్యకలు. ఆమేన్. సిద్ధపడి వచ్చే ఎవరంతా బుద్ధిగల కన్యక. కాబట్టి నా ప్రియ దిన స్తోత్రం, సిద్ధపడి వద్దాం. అప్పుడు చూడండి మన మీదేముంటది? సంతోషం, ఆనందం. ఆమేన్. అందుకే యెషయా గ్రంథం 30:9 చూస్తే రాబడించున్నామా, అక్కడ సింహం ఉండదు, క్రూర జంతువులు దాని ఎక్కవు, అవి అక్కడ కనపడవు, విమోచింపబడిన వారే అక్కడ నడుచుదురు. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చేదరు. వారి తలల మీద నిత్య ఆనందముండును. వారి ఆనంద సంతోషములు గలవారై వచ్చేదరు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోతాయి. పక్షులు ఎగిరిపోయినట్టు ఎగిరిపోతాయి ప్రియులారా. ఆమేన్. ఒక 21 days ప్రేయర్ మీటింగ్ లో చూస్తున్నా, ఏ పాములు బట్టనే మంటలకు ఎగిరిపోతున్నాయి. హల్లెలూయా. పాములు అన్ని ఎగిరిపోయి కొట్టుకుపోతున్నాయి. హల్లెలూయా. పాములు ఎగిరిపోతున్నాయి. ఆమేన్. కాబట్టి పిల్లరా, దేవుని సన్నిధికి వచ్చేవారు, దేవుని మందిరానికి వచ్చే తలల మీద ఏముంటుందంట? నిత్యానందం. ఎల్లప్పుడూ ఆనందమే. ఒకసారి ముఖం చిన్నగా, ఒకసారి ముఖం పెద్దగా కాదు. ఆమేన్. హల్లెలూయా. ఒకసారి ముడుచుకుపోయి ఒకసారి వికసించారు కాదు. ఆమేన్. ఎల్లప్పుడూ ఆనందమే, నిత్యానందం. దేవుడు మన నిత్య రాజ్యములకు నడిపించాడు, నిత్య జీవం ఇచ్చేశాడు, నిత్య ఆనందం ఇచ్చేశాడు. ఆమేన్. నిత్య క్షేమం ఇచ్చేశాడు. హల్లెలూయా. వారు ఆనందముతో సంతోషముతో గలవారై దుఃఖం నిట్టూర్పు వెళ్ళిపోతుంది. మా ప్రార్థన పిల్లరా, ఈ చర్చ నుంచి బయట పోగానే అందరు ఆనందంగా వెళ్ళిపోవాలి. హల్లెలూయా. నవ్వుకుంటా, ఉల్లాసంతో, ఉత్సాహంతో. హల్లెలూయా. వచ్చిన బాధలు తీసుకొని అదే బాధలు కాదు, వచ్చిన భారం తీసుకొని అదే భారం తీసుకొని పోవడం కాదు. ఎవ్రీథింగ్ యు హావ్ టు లివ్ ఇట్ హియర్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మీ హృదయాలు కుమ్మరించాలి పిల్లలు. ఆమేన్. మీ బాధలని దేవుని ఒళ్ళో కొట్టేసి ఆయన దగ్గర శాంతి, సమాధానం, సంతోషం తీసుకొని వెళ్ళాలి. కాబట్టి నా ప్రియ దేవుడా, అందుకే దేవుని మందిరానికి మనం వస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఏదో వచ్చి అదే భారంతో వచ్చి మళ్ళీ అదే భారంతో తిరిగిపోవడం కాదు. ప్రైజ్ ది లార్డ్. యు హావ్ టు చేంజ్. ఆమేన్. నీ బ్రతుకు మారాలి, నీ జీవిత విధానం మారాలి. ఆమేన్.
నీ సంతోషం హల్లెలూయా, నీ సంతోషమా ఉల్లాసంగా మారాలి. హల్లెలూయా, నిత్యానందము నీ మీద ఉండాలి. ఆమేన్. దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోయిన మళ్ళీ వస్తాయా? ఎగిరిపోయిన మళ్ళీ వస్తాయా? అంతే, ఎగిరిపోవాలి. హల్లెలూయా. అవన్నీ పాతలు ఎగిరిపోలే, మనమంతా పరలోకానికి పక్షిరాజులు ఎగిరిపోవాలి. హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దిన స్తోత్రం. దేవునిలో సంతోషంగా ఉందాం, ఆనందంగా. దేవుని సన్నిధిలో ఉండేదే సంతోషం. బైబిల్ ఏమంటుంది? దేవుని మందిరములో ఏముంది? దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు. ఇక్కడ దుఃఖం లేదు పిల్లారా. గాడ్ విల్ ప్రొవైడ్ ఎవ్రీ నీడ్ ఆఫ్ యువర్స్. ఆమేన్. నీ ప్రతి అవసరం తీర్చే దేవుడు ఇక్కడ ఉన్నాడు. ప్రియ దిన స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. మన పుట్టించిన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆమేన్. మనకు జీవం పోసిన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. మన నడిపించే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. కాబట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం పిల్లరా. దేవునికి ఎందుకు భయభక్తి కలిగి జీవిద్దాం. ఆయన సన్నిధికి భయపడుతూ ఉందాం. క్షేమం కలిగి బ్రతుకుదాం. సంతోషము హల్లెలూయా ఇంకా వర్ధిల్లు చేసుకుందాం. ఆమేన్. సంతోషం రోజు కావాలి, వృద్ధి చెందాలి.